నమస్కారం, మీరు చూస్తున్నారు హెచ్ఎన్9 టీవీ. ఆరోపణలు చేసే ముందు మనకు జన్మనిచ్చిన ముస్లిం జాతికి మేలు చేకూర్చే ఏ కార్యక్రమం అయినా మనం చేపట్టామా అని ఒక్కసారి ఆత్మసాక్షిగా పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి చెందిన వైఎస్ఆర్సీపీ ముస్లిం మైనారిటీ నాయకులు వ్యాఖ్యానించారు. ఈ మేరకు సోమవారం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 29వ డివిజన్ పెద్ద మసీదు వీధిలో రూరల్ వైఎస్ఆర్సీపీ ముస్లిం మైనారిటీ నాయకులు సంయుక్తంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తెలుగుదేశానికి చెందిన మైనారిటీ నాయకుడు అవగాహన లేని నిరాధారణ ఆరోపణలు చేస్తూ మెహర్బానీ పొందుతున్నారని పేర్కొన్నారు. నిత్యం ముస్లింల సంక్షేమ అభివృద్ధికి, రూరల్ నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్న నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డిపై నెల్లూరు పొదలకూరు రోడ్డు ప్రాంతానికి సంబంధించిన ఇటువంటి క్యాడర్ లేని టీడీపీ మైనారిటీ నాయకుడు ఆరోపణలు చేయడం అతని అవివేకానికి నిదర్శనమని అన్నారు. మరోసారి వాస్తవాలు తెలుసుకోకుండా ముస్లింల సంక్షేమానికి మనస్ఫూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్న ఆదాల ప్రభాకర్ రెడ్డిపై ఆరోపణలు చేస్తే సహించేదే లేదని రూరల్ ముస్లిం మైనారిటీ నాయకులు హెచ్చరించారు. ఈ సమావేశంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి చెందిన వైఎస్ఆర్సీపీ ముస్లిం మైనారిటీ నాయకులు బారా షాహిద్ దర్గా కమిటీ చైర్మన్ షేక్ ఇస్మాయిల్ ఖాదరి, నెల్లూరు రూరల్ మైనారిటీ నాయకులు ఉమర్ షారూక్, జిల్లా కార్యదర్శి 34వ డివిజన్ ఇన్ఛార్జ్ షేక్ రియాజ్, జిల్లా ముస్లిం మైనారిటీ ఉపాధ్యక్షులు హంషీద్ అలీ, నెల్లూరు జిల్లా మైనారిటీ సెక్రటరీ నాయిబ్ రసూల్, జిల్లా జనరల్ సెక్రటరీ జాకీర్ హుసేన్, 29వ డివిజన్ నాయకులు ముజీబ్, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. ఏదైతే 34వ డివిజన్ ఆనం వెంకురెడ్డి కాలనీలో ఖబరస్థాన్ ఓపెనింగ్ అయ్యింది, దాని గురించి కొంతమంది నానా రకాలుగా విమర్శలు చేసుకుంటూ వచ్చారు. అవినీతి జరిగింది, అది జరిగింది, ఇది జరిగింది, ఏదేదో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు. అలా మీకు ఫస్ట్గా వాళ్ళ కృతజ్ఞతలు చెప్తా ఉన్నా. ఎందుకంటే అక్కడ ఖబరస్థాన్ ఉన్నట్టు ఎవరికి తెలియదు చాలామందికి. ఆ గ్రౌండ్ అంతా మీరు బాగా క్లియర్గా తీసి మరి ఈరోజు వీడియోలు పెట్టారు. చాలా సంతోషం మీకు, మాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇంకోటి ఏంటంటే అన్న, అవినీతి ఏదో జరిగింది అని చెప్పారన్న. దాంట్లో ఏం అవినీతి జరిగింది, ఎక్కడ జరిగింది మీరు నిరూపించండి. ఇన్షాల్లా దానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. ఇంకోటి ఏంటంటే అన్న, రూరల్ ఇన్ఛార్జ్గా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు బాధ్యతలు తీసుకోకముందు ఇదిగో ఈ విధంగా ఉన్నింది. తర్వాత బాధ్యతలు తీసుకున్న కరెక్ట్గా 6 నెలలు 7 నెలల్లో ఇంత డెవలప్మెంట్ అయ్యింది. దీనికి దాదాపుగా 35 లక్షల రూపాయలు మన నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్గా బాధ్యత తీసుకున్నటువంటి పార్లమెంట్ సభ్యులు పెద్ద ఆయన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు దానికి 35 లక్షల రూపాయలు కేటాయించి అభివృద్ధి పనులు చేయించారు. మరి ఈరోజు అక్కడికి వచ్చి కొంతమంది చెప్తా ఉన్నారు. ఏం చెప్తా ఉన్నారంటే దీంతో ఇంత ఫ్రాడ్ జరిగింది, ఇంత ఫ్రాడ్ జరిగింది అన్నా. నిజంగా చెప్పండి, మీ గుండె మీద చేసుకొని చెప్పండి అన్న. ఏ రోజైనా ఇక్కడ శ్మశాన వాటిక ఒకటి ఉంది, దాదాపుగా 40 సంవత్సరాల నుంచి దానికోసం మేము ఎంతో కష్టపడుతున్నాము, ఎంతోమంది దగ్గరికి వెళ్ళాము, ఎంతోమంది నాయకుల్ని కలిసాము. ఏ రోజైనా మీరు మీ తోటి బృందం అక్కడ ఉన్నారు చూసారా, వాళ్ళు ఎవరైనా వచ్చి అక్కడ ఏమైనా పరామర్శించడం కానీ, చూడడం కానీ, దాని గురించి మాట్లాడడం కానీ, దాన్ని తీసుకుని నాయకుల దగ్గరికి వెళ్ళి మాట్లాడడం కానీ ఏ రోజైనా చేశారా? తర్వాత పెద్ద ఆయన మొన్నటిదాకా అజీజ్ అన్న దగ్గర ఉన్నారు, మేయర్ అబ్దుల్ అజీజ్ దగ్గర, మాజీ మేయరు. ఆయన దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేసారనమాట. వచ్చేసిన తర్వాత ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే బీజేపీతో పొత్తు పెట్టుకునిందో ఆ రోజు నుంచి వీళ్ళకి స్టార్ట్ అయిపోయింది ఆర్ఎస్ఎస్ భావాజాలాలు, ఆర్ఎస్ఎస్ రక్తం వీళ్ళలో ఇంకి ఇమిడిపోయింది. దానివల్ల ఏంటంటే ముస్లింల ఏదైతే ఆస్తులు వాటి మీద ఎరగబడి తిరుగుతూ ఉన్నారు. అన్నా, మీరు ఇంతకుముందు మేయర్ అబ్దుల్ అజీజ్ దగ్గర ఉన్నప్పుడు బారా షాహిద్ దర్గాలో ఒక పెద్ద రోడ్డు ఒకటి వేశారన్నా. అన్నా, మీకే చెప్తా ఉన్నా, ఎవరైతే నిన్న అక్కడికి వచ్చి విమర్శించారు కదా ఆయనకి చెప్తా ఉన్నా, పెద్ద రోడ్డు ఒకటి వేసాడు. ఆ రోడ్డు కాంట్రాక్టు మీరే తీసుకున్నారు. తర్వాత ఆ రోడ్డు గురించి మన పాత కార్పొరేటరు ప్రశాంత్ కిషోర్ గారు ఎన్ని విధాలుగా మీ గురించి చెప్పారు.
ఎంత ఫ్రాడ్ జరిగిందని చెప్పారు. నాసిరకం సిమెంటు, నాసిరకం మొత్తం దాంట్లో వేశారని చెప్పి ఎంతో చెప్పారు. అది ఫ్రాడ్ కాదా అన్న? మేయర్ అబ్దుల్ అజీజ్ దగ్గర మీరు ఎంత తిన్నారు, ఎంత తిని ఆయన్ని ముంచేసి ఇక్కడ బయటకు వచ్చారు. ఇది ఫ్రాడ్ కాదా అన్న? అవినీతి గురించి మీరు నేనే మాట్లాడుకోవాలన్నా, అవినీతి గురించి మీరు నేనే మాట్లాడుకోవాలా. మా దాంట్లో ఒక సామెత ఒకటి ఉందన్న, అదేంటంటే హండా థండా చెంచా గరం, హండా థండా చెంచా గరం. ఏదైతే అన్నం వండుతామో ఆ మొత్తం కూడా చల్లారిపోద్ది కాసేపటికి. దాంట్లో అన్నం తీయడానికి పెడతారు చూసారా చెంచా, ఆ చెంచా వేడికి వచ్చేస్తుందంట బయటికి. అలా ఉంది పరిస్థితి. ముస్లింల ఆస్తులపై ఏదైనా మీకు చేతనైతే అభివృద్ధి చేయండి, మాతో పాటు కలవండి, కలిసి అభివృద్ధి పనుల్లో మీరు పాలు పంచుకోండి. అంతేగాని శిలాఫలకం పెట్టలేదు. శిలాఫలకం పెట్టాలి అని చెప్పి షరియత్లో ఉందా? ముందు అది తెలుసుకోండి. శిలాఫలకం పెట్టొచ్చా ఖబరస్థాన్లో అనేటటువంటి ఒక ఇది ఏమైనా షరియత్లో, ఇస్లాం షరియత్లో అన్న, మీకు ఇస్లాం షరియత్ తెలుసుంటే వచ్చి అక్కడ మాట్లాడండి. ఖబరస్థాన్లో పెడతారా శిలాఫలకాలు? లేకపోతే మసీదుకు సంబంధించినటువంటి ఆ ప్రాంగణంలో, మసీదు ప్రాంగణంలో ఒకవేళ ఖబరస్థాన్ ఉంటే ఆ ఖబరస్థాన్లో శిలాఫలకం పెడతారా? ఒకసారి బాగా ఆలోచించి షరియత్ తెలుసుకొని ఇస్లాం ఏదైతే సూచనలు ఇస్తుందో దాని ప్రకారంగానే ఈరోజు ఖబరస్థాన్ ఓపెనింగ్ జరిగింది. అదేదో డీజే అన్నారన్న, ఆ డీజే లోపల దాకా తీసుకొచ్చారన్నారు. అబద్ధాలు చెప్పాకండి. అబద్ధాలు చెప్పి ఒక వ్యక్తి మీద, మంచి చేసే వ్యక్తి మీద ఇలాంటి రోమర్స్, ఇలాంటి అన్నీ చేయబాకండి. అసహ్యంగా ఉంటుంది. అన్నాలు తిన్నారు, లోపల ఖబరస్థాన్లో కూర్చొని అన్నారు. అన్న ఇప్పటిదాకా ఒక్క ఖబర్ కూడా అక్కడ లేదు. మీరేదో అక్కడ కూర్చొని అన్నాలు తినేశారన్నారు. ఒక్క ఖబర్ కూడా ఇప్పటిదాకా అక్కడ రాలేదన్న. జస్ట్ ఓపెనింగ్ అయింది. అది కూడా మా పెద్ద ఆయన 35 లక్షల రూపాయలతో దాన్ని అభివృద్ధి పనులకి కేటాయించి ఆ డబ్బులతో మరి ఈరోజు మనం ఇక్కడ ఇంత డెవలప్మెంట్ చేసుకుంటే మీకు నిజంగా కన్ను కుడతా ఉందన్న. మీరు ఓర్చుకోలేకపోతున్నారన్న. అంటే మీకు ఏమైనా కమిషన్లు కావాలా? వచ్చి కార్పొరేటర్ గారు ఉన్నారు ఇక్కడ, వచ్చి కనుక్కోండి, అడుక్కోండి అన్న. ఇంతేగాని మీ కమిషన్ల కోసం ముస్లిం సమాజాన్ని మొత్తం కూడా రోడ్డు మీద తీసుకొని రాబాకండి. ఒక కమ్యూనిటీ కోసం ఒక సోదరుడు 34వ డివిజను ఇన్ఛార్జు మరియు కార్పొరేటర్ మన రియాజ్ గారు ఎంతో కష్టపడి దాన్ని ఒక విధంగా ఎంత సస్యశ్యామలంగా ఉందంటే అక్కడ ఒకసారి వెళ్ళి కూర్చోండి, చూడండి, చూసిన తర్వాత మాట్లాడండి. ఆరోపణలు మాత్రం చేయడం మానేయండి. మీకు చేతనైతే సహాయం చేయండి, చేత కాకపోతే గప్చుప్గా మీ పని మీరు చూసుకోండి. అంతేగాని రోమర్స్ మాత్రం చేయబాకండి అన్న. దయచేసి మీకు చేతనైతే సహాయం చేయండి, లేకపోతే సైలెంట్గా వెళ్ళిపోండి. మీ అందరికీ ఇదే ఇంకోసారి చెప్తా ఉన్నా, అవినీతిని నిరూపిస్తే మా మీద, అక్కడ జరిగినటువంటి ఆ కట్టడాల మీద అవినీతి నిరూపిస్తే మీరేం చెప్పినా మేము సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ నిరూపించలేకపోతే అన్నా వచ్చి చెప్పారు కదా, మీ బృందం మొత్తం రాజకీయ సన్యాసం తీసేసుకోండి, వెళ్ళిపోండి రాజకీయాల నుంచి. పనికిరారు మీరు, ముస్లిం సమాజానికి దేనికి పనికిరారు మీరు, ఏ డెవలప్మెంట్కి పనికిరారు. దయచేసి మీకు ఇదే మొదటిసారి, చివరిసారి కూడా ఇంకోసారి ఇలాంటి పనులు చేయబాకండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. అస్సలాము అలైకుం. నా పేరు హంషీద్ అలీ, జిల్లా మైనారిటీ ఉపాధ్యక్షుడిని. అసలు విషయానికి వస్తే నిన్న షంషుద్దీన్ అనే ఒక వ్యక్తి, అంటే అతన్ని ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిగా ఎవరు గుర్తించబోరు కూడా. గతం చూసుకుంటే అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పదవి పొంది, లబ్ధి పొంది 2014లో మాజీ మేయర్ అజీజ్ గారి చెంతన చేరి ఆఖరికి అతని గొంతు కోసి బయటకు వచ్చిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. దాని తర్వాత అతను ఒక పార్టీ అన్నది ఎప్పుడూ లేడనమాట. ఒక కార్యకర్తగా ఎక్కడా లేడు, ఒక పార్టీ జెండా పట్టిన దాఖలాలు లేవు. ఒక అనుచరుడుగా స్వామి భక్తి ప్రదర్శిస్తూ ఎవరో ఒకరు పంచన చేరి భజన చేసే కార్యక్రమం చేసే ఒక వ్యక్తిగా పేరుగాంచిన వ్యక్తి ఎవరైనా ఉండారంటే ఈ రూరల్లో ఒక మైనారిటీ తరఫున షంషుద్దీన్ గారు. నిన్న ఏదో మన 34వ డివిజన్లో జరిగిన శ్మశాన అభివృద్ధి కార్యక్రమాలకి ఆయనకి ఇంకో ఇద్దరిని తీసుకొని వచ్చేసి ఇక్కడ అవినీతి జరిగింది, దీన్ని ఇది చేయాలి అది చేయాలని చెప్పేసి ఏదేదో చెప్పారు.
అయ్యా శంషుద్దీన్ గారు, మీతో పాటు నేను ఇంచుమించు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, మీరు కూడా మా పార్టీలో ఉన్నప్పుడు మీతో పాటు ఒక మైనారిటీ నేతగా తిరిగిన వాడిని. నేను ఇప్పుడు అటుపక్కలేను, ఇక్కడనే ఉండా. కాబట్టి మీ శిలాఫలక రాజకీయాలను కట్టిబెట్టి ముస్లిం సమాజానికి ఏదైనా ఉద్ధరించే విషయం ఏదైనా ఉండి మీ మనసులో ఉంటే చేయండి. అంతేలే కానీ బురద చల్లుడు రాజకీయాలు ఇవన్నీ చూసి అయిపోయిందబ్బా. ఇంకా మమ్మల్ని శిలాఫలకాల చుట్టూ తిప్పి ప్లకార్డులు పట్టుకొని, నా దగ్గర ఇంకా ఫోటోలు కూడా ఉన్నాయి. గత సంవత్సరం క్రితం కూడా ఏం చేసింది, పోయినసారి టీడీపీ అని చెప్పిన నోటుతోనే ఈరోజు మళ్ళీ వైసీపీ మీద బురద చల్లుతున్నారు. మీ పూర్తి జీవితం వేరే వాళ్ళ మీద బురద చల్లే కార్యక్రమమే పెట్టుకున్నారా, లేక ముస్లిం సమాజానికి ఏదైనా చేయాలనుకున్న ఉద్దేశం ఏమన్నా ఉందా? ఇదొక్కటి తెలియజేయండి. ఇన్నాళ్ళు లేనిది నిన్నటికి నిన్న 2 రోజుల క్రితం టీడీపీ జనసేన ఇద్దరితో బీజేపీ పొత్తు పెట్టుకున్న కార్యక్రమంలో భాగంగా ముస్లిం మైనారిటీలను డైవర్ట్ చేయడానికి ఇటువంటి నిన్న 34వ డివిజన్లో జరిగిన ఒక అభివృద్ధి కార్యక్రమానికి ఎన్నో ఏళ్ల నుండి శ్మశాన వాటిక లేకుండా అక్కడ వాళ్ళు పడుతున్న ఇబ్బందులు అవన్నీ గుర్తు రాలేదు. అయితే ముందు ఈ రోజు వచ్చేసి అక్కడ జరిగిన అభివృద్ధి కార్యక్రమాన్ని చూసి మీ కళ్ళకు పైశాచిక ఆనందాన్ని నిన్న బయటపెట్టారు. మీతో పాటు ఉన్న వ్యక్తి కూడా ఆయన చరిత్ర తెలిసిందే. నేను నిన్న మొన్న వచ్చిన వాడిని కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుండి ఉన్నవాడిని, మీ అందరి భాగవతాలు తెలిసిన వాడిని. నేను అవన్నీ చెప్పదలుచుకోలేదు. మీరేందంటే ఆ భావజాలాన్ని వీడండి. ఆ బీజేపీ ఎప్పుడైతే పొత్తు పెట్టుకున్నారో ముస్లిం సమాజాన్ని ఏదో ఒక విషయంలో డైవర్ట్ చేసేసి ఏదో చేయాలన్న ఉద్దేశం పెట్టుకున్నట్టున్నారు. దయచేసి మీరు ఇప్పుడు ఉన్న మన రూరల్ ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రస్తుతం మన ఎమ్మెల్యే అభ్యర్థి కూడా మన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి మీద అవాక్కులు చవాక్కులు పేలుతున్నారు. ఈ అవాక్కులు చవాక్కులు పేలే యుగం పోయింది. ఇక్కడ ఎవరు మీ అసత్యాలకు కొట్టే కార్యక్రమం ఎవరు చేయరు. అక్కడ ఉండరేమో, వాళ్ళతో మాట్లాడండి. దయచేసి ఇకనైనా మీ బుద్ధి మార్చుకొని సత్ప్రవర్తనతో ఉంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం అన్న. నా పేరు షేక్ జాకీర్, 29వ డివిజన్ నుంచి. ఈరోజు నెల్లూరు రూరల్లో జరుగుతున్న అభివృద్ధి గురించి నిన్నగాక మొన్న శంషుద్దీన్ అనే వ్యక్తి చిట్కాలు వాయించేదో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తివో నీ ఆత్మసాక్షిగా నీకు తెలుసా? బ్రోకర్ పనులు మానేసి పద్ధతిగా ముస్లిం మైనార్టీ సమాజానికి ఏదో చేయాలనుకుంటే చెయ్యి. అంతకు మించి అవాకు చవాకులు ఉండవి లేనివి ఆదాల ప్రభాకర్ గారి మీద, పెద్ద ఆయన మీద అనవసరమైనవి నిందలు వేయబాకు. ఒకటే గుర్తుపెట్టుకో, నెల్లూరు రూరల్లో ముస్లిం మైనార్టీ పక్షపాతి అయిన ఆదాల ప్రభాకర్ గారు ఈసారికి 30,000 మేటతో ఘనంగా గెలుస్తున్నారు. నిన్నగాక మొన్న పొత్తుల్లో పెట్టినారు బీజేపీని, జనసేన, టీడీపీ. ఎప్పుడైతే పొత్తు పెట్టుకున్నారో వెంటనే మీ ఒళ్ళలో బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాలు బాగా మెండుగా ఎక్కిపోయినాయి, బాగా అర్థమవుతుంది. నువ్వు ఆ ఆర్ఎస్ఎస్ కండవా కప్పుకొని నీ రాజకీయం కొనసాగించుకో. ముస్లిం మైనార్టీ అనే ట్యాగ్ని పక్కన పెట్టేసాయి. శిలాఫలకం గురించి నువ్వు మాట్లాడుతున్నావు. 2019లో వైసీపీ పార్టీలో కొనసాగిన తర్వాత నువ్వు మొన్న వెళ్ళి మహారాష్ట్ర దర్గాలో శిలాఫలకాలు తీసేశారని డూప్ షాట్లు వేసింది నువ్వు. ఇప్పుడు వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు వైసీపీ శిలాఫలకాలు తీసిందని మళ్ళీ డూప్ షాట్లు. ఈ డూప్ షాట్ రాజకీయాలు మొత్తం మానేసుకొని శుద్ధంగా పనిచేస్తే ముస్లిం మైనార్టీకి ఏమైనా మంచి చేయాలనుకుంటే చెయ్యి. అంతకు మించి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి మీద ఎటువంటి నిందలు వేసినా మేము సహించం. ఇది గుర్తుపెట్టుకో. ధన్యవాదములు.